19:9 యవనస్తులు దేని చేత నడతను శుద్ధి చేసుకుంటారు, నీ వాక్యం బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటే చేతనే కదా అంటాడు. ఆ 11 మనం చూస్తే, నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను అంటాడు. ఏమంటే దేవుని యొక్క వాక్యం మన హృదయాల్లో ఉంటే మనం ఏం చేయం చెప్పండి? పాపం చేయాలనే ఆలోచన కూడా రాదు, అది ఊహల్లో కూడా రాదు. ఎందుకనగా దేవుని యొక్క వాక్యం సజీవం గల బలము గలదే, ఎటువంటి ఆత్మలు ప్రాణాత్మలు మూలుగులు విభజించినంత మట్టుకు దూరుచు హృదయంలోని ఆలోచనలు తలంపులు కూడా శోధిస్తుంది. ఫిబ్రవరి రాసిన పత్రిక 4:12. మీరు ఎంత మారమన్నా మీ భర్త మారడు. ఏమండి, మీరు ఎంత మారమన్నా మీ బిడ్డలు మనుషుల మాటల వల్ల ఎవరు మారరు. స్వభావాలు మార్చేది ఎవరు? దేవుడే. దేవుని యొక్క వాక్యం వారి చెవుల్లో పడిందనుకో, దేవుని యొక్క వాక్యం వారు తాకిందనుకో, ఎంత ఘోర పాపినైనా దేవుడు పరిశుద్ధంగా చేసేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దావీదు దాన్ని ప్రియంగా చేసుకున్నాడు. స్త్రీలకు ఎక్కువగా ఏమి ఇష్టం? బంగారం ఇష్టం. ఏమి విలుగల వస్త్రాలు ఇష్టం. అదే దావీదు అంటాడు, బంగారం కంటేను అపరంజి కంటేను దేవుని మీ ఆజ్ఞలు నాకు ప్రియంగా ఉన్నాయన్నాడు. దేవుని వాక్యాన్ని ఎక్కువగా ప్రేమించేవాడు. అంతేకాదు, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం చాలామంది అంటారు, మేము ఉదయం లెగిస్తే పనులకు వెళ్ళిపోవాలండి, డ్యూటీకి వెళ్ళిపోవాలి, స్కూల్స్కి వెళ్ళిపోవాలి, కాలేజీకి వెళ్ళిపోవాలి. ఏమండి, చాలా రీజన్స్ చెప్తారు కదా. నేను ఎప్పుడు కంఠస్థం చేస్తాను తెలుసా? ఎక్కువ మిడ్-నైట్ కంఠస్థం చేస్తాను, తెల్లవారుజామున కంఠస్థం చేస్తాను. మాకు 4 సంవత్సరాల బాబు ఉన్నాడు. నేను ఒకసారి మామూలు మొదలు పెడితే అది 2 గంటలైనా నాకు 7 సంఘాల కోసం ధ్యానించడం అవ్వదు. అంటాడు పక్క నుంచి, చదివేస్తుంది మొదలు పెట్టేసింది. కాబట్టి కంఠస్థం చేయడానికి తెల్లవారుజాము సమయంలో ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు వాక్యాన్ని ఎక్కువ కంఠస్థ పెట్టేదాన్ని. నాకు రీసెంట్గా లాస్ట్ ఇయర్ ఒక చిన్న ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ అప్పుడు నేను చాలా కృంగిపోయాను. ప్రభువా, ఇంతటితో నా జీవితం అయిపోయిందా అని ఏడుస్తున్నప్పుడు ఒక వెలుగులోంచి దేవుడు మాట్లాడాడు. ఇదిగో నేను ఇక్కడ ఒక సూచక్రియగా చేస్తాను, ఒక మహత్కార్యంగా చేస్తానని దేవుడు మాట్లాడాడు. ప్రభువా, ఎలా చేస్తాను?